యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసు నామంలో శుభాలు, వందనాలు, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుకే చెల్లును గాక. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఏవి ప్రయోజనమైనవి, ఏవి ప్రయోజనము కానివి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన ఆద్య శరీరాన్ని గురించి కాదు కదా మనం మాట్లాడుకునేది. ఇక్కడ మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఏవి ప్రయోజనకరమైనవి, ఏవి ప్రయోజనము లేనివి అనే మాటలు మనం మాట్లాడుకుందాం. పిల్లలకి దైవభక్తి చాలా ప్రయోజనకరమైంది. దైవభక్తి అనేది చాలా ప్రయోజనకరమైంది. మరి 1 తిమోతిలో చెప్తా ఉన్నాడు కదా దైవభక్తి. మరి 1 తిమోతిలో చూడండి 4వ అధ్యాయం 8వ వచనం. దైవభక్తి అనేది ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవ విషయంలోనూ అది ఎంతో ప్రయోజనకరమైంది అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మనకు ఏది ప్రయోజనం, మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఏది ప్రయోజనకరమైంది, ఏది ప్రయోజనకరము కానివి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈ ఉదయకాలంలో. అయితే మరి దైవభక్తి అనేది చాలా ప్రయోజనకరమైందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి 1 తిమోతి. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో కూడా ఏంటంట ప్రయోజనకరమైందంట. ఇలా దైవభక్తి అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రయోజనకరమైంది. కొంతమందికి ప్రయోజనకరంగా ఉండకుండా ఉండదు. అందరికీ కూడా అది ఎంతో ప్రయోజనకరమైందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బాలుడు భక్తి చేసుకుంటే వాడికి ప్రయోజనమే, యవనస్తుడు భక్తి చేసుకుంటే అతనికి ప్రయోజనమే. మామూలుగా తల్లిదండ్రులు, బిడ్డలు, వృద్ధులు అది ఎవ్వరు భక్తి చేసుకున్నా అది అందరికీ కూడా ప్రయోజనకరమైందే అంటా ఉన్నాడు. కానీ నీకు దైవభక్తి అనేది నీకు ఏమాత్రం కూడా అది నిష్ప్రయోజనము కాదు, నిష్ప్రయోజనముగా ఉండదు. అది నువ్వు చేసిన భక్తి అది నీ తరతరాలకి కూడా అది ఆశీర్వాదకరముగా ఉంటది. కాబట్టి దైవభక్తి అనేది చాలా చాలా ప్రయోజనకరమైందని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. పిల్లల మరి మనకి దేవుని గ్రంథములో చాలా మంది భక్తులు ఎంతో దైవభక్తి చేసినట్లుగా మనము చూస్తా ఉంటాం అన్నమాట. మరి దైవభక్తి అంటే భక్తి కోసమే భక్తి చేయకూడదు పిల్లారా. చాలా భక్తి కోసం, అది కూడా మళ్ళీ భక్తి కోసం భక్తి చేయకూడదు. కానీ నువ్వు నిజముగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నువ్వు దైవభక్తి చెయ్యాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. భక్తిని ఎంతమందో మరి చాలా భక్తి చేశారు. లూదియా చూడండి, లూదియా ఎంతో దైవభక్తి కలిగిన స్త్రీ అని మనం చూస్తా ఉన్నాం. లూదియా దైవభక్తి చేసినట్లుగా అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. చూడండి లూదియాను గురించి. ఆమె పౌలు మరి ఆ యొక్క సముద్ర తీరాన ప్రకటిస్తా ఉన్నప్పుడు సువార్తను ప్రకటించడానికి వాళ్ళు ఒక సముద్ర తీరానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో లూదియా అనే స్త్రీ చదవండి. అప్పుడు లూదియా ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తీయతైరా పట్టణస్తురాలు. ఏ పట్టణస్తురాలంట? ఆమె తీయతైరా పట్టణస్తురాలంట. ప్రభువు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యము ఉంచెను. పిల్లరా, ఈమె ఒక బిజినెస్ స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఆమె ఏం అమ్ముతా ఉంది? బఠానీలో లేకపోతే శనగపప్పులో అట్లా శనగలు అట్లాంటి అమ్మట్లా ఏమేమి అమ్ముతా ఉన్నది? ఊదా రంగు పొడి. అది చాలా విలువైనదన్నమాట. అది చాలా విలువైన వస్త్రాలు వేసుకునే వాళ్ళకి ఆ పొడిని ఉపయోగిస్తారన్నమాట. విలువైన వస్త్రాలకి వేసేదనమాట ఊదా రంగు పొడి. మనం ధనవంతుడిని చూస్తే అతను ఏ బట్టలు వేసుకున్నాడు? ఊదా రంగు వస్త్రములు వేసుకున్నాడు. అలాగే రాజులు కూడా అలాంటి వస్త్రాలని వాడతారు. అలాంటి విలువైన పొడి అంటే చాలా కాస్ట్లీ ఆ పొడిని ఆమె అమ్ముతా ఉందన్నమాట.
మరి అలాంటి ఊదా రంగు పొడి అమ్మే స్త్రీ ఆ యొక్క బీచ్ దగ్గరికి ఆవిడ కూడా వచ్చింది. ఎందుకంటే బీచ్ల దగ్గర చాలా మంది ఉంటారు కదా, ఆ ప్రాంతానికి ఆమె కూడా ఆ యొక్క ఊదా రంగు పొడి అమ్మడానికి వచ్చింది. అయితే అక్కడే జనాలు కూడా ఉంటారు కాబట్టి పౌలు శీలలు కూడా ఎక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవటానికి లేకపోతే సువార్త ప్రకటించడానికి ఆ యొక్క సముద్ర తీరానికి వాళ్ళు వచ్చారు. చదువు ఆ మాట కూడా, సముద్ర తీరానికి వచ్చినట్లుగా అపొస్తలుల కార్యం అక్కడ పై భాగంలో ఉంటుంది. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుట అక్కడికి వచ్చి కూర్చుండి ఏం చేశారంట, వాళ్ళు కూడి వచ్చిన స్త్రీలతో వాళ్ళు దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ కూడా ఎవరు వచ్చారు, లూదియా అనే ఒక స్త్రీ ఆ సమయంలో వచ్చింది. ఆ సమయంలో లూదియా అనే స్త్రీ కూడా ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈమె తుయతైర పట్టణస్తురాలుగా కూడా మనం చూస్తా ఉన్నాం. ఆమె ఎవరంట, తుయతైర పట్టణస్తురాలు. ఈమె ఏం కలిగి ఉంది, దైవభక్తి కలిగి ఉన్నది. ఆమె బిజినెస్ కానీ దైవభక్తి కలిగి ఉన్నది, ఏం చేయట్లేదు అనుకుందామా, ఆమె ఏం చేస్తుంది, ఒక బిజినెస్ కూడా చేస్తా ఉంది. మనల్ని దైవభక్తి కలిగి ఉంటే చెప్పండి, ఉద్యోగాలు చేసుకోవద్దన్నాడా, లేకపోతే వ్యాపారాలు చేసుకోవద్దన్నాడా, పని చేసుకోవద్దన్నాడా, అన్ని చేసుకోవాలి. అదే సమయంలో ఏం కలిగి ఉండాలంట, మనం దైవభక్తి అనేది కలిగి ఉండమంటామన్నాడు అనమాట. ఆ దైవభక్తి ఆ స్త్రీ కలిగి ఉన్నది కాబట్టి లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ వినిచుండెను. ఆమె మరి ఆ వస్త్రాలకు అనమాట, ఆ వస్త్రాల పేర్లు కూడా అక్కడ చక్కగా రాశాడు. ధూమ వర్ణ చూర్ణమును అమ్మో తుయతైర పట్టణస్తురాలు. చూసారా, ధూమ వర్ణ చూర్ణం. ఈమె ఆ పొడి అలాంటి వస్త్రాలకు అదే పొడిని ఆమె అమ్ముతా ఉంది. ఆమె ప్రభు ఆమె హృదయం తెరిచాడు కాబట్టి ఆ పౌలు చెప్పిన మాటలన్నీ ఆమె ఏం చేసింది, లక్ష్యం ఉంచింది. పిల్లారా, దైవభక్తి మరి నిజముగా ఎంతో కాలం నుంచి మనం వస్తా ఉన్నాం, ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వస్తా ఉన్నాం. మందిరానికి రావడం పోవటం కాదు, కానీ ఆయన మాటల యందు ఏముంచాలి, మనము లక్ష్యం ఉంచాలి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, మనం ఆయన మాటల యందు ఏం చేయాలి, లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచినప్పుడు అవి నీ హృదయంలో పని చేయకుండా ఉంటాయా, తప్పకుండా పని చేస్తాయి. నువ్వు ఆయన మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు అవి తప్పకుండా ఏం చేస్తాయి, నీ హృదయంలో కార్యం చేయటం మొదలు పెడతాయి, నీ ఆత్మలో కార్యం చేయటం అవి మొదలు పెడతాయి. ఆమె ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది కాబట్టి అవి ఆమె హృదయంలో లేకపోతే ఆమె ఆత్మలో పని చేయటం, ఆ మాటలు ఆమెలో పని చేయటం ప్రారంభించింది. పని చేయడం ప్రారంభించిన తర్వాత పిల్లలు ఆమె ఏం చేసింది, ఆమె ఇంటి వారును మరి ఆమె ఇంటి వారు అందరూ కూడా ఏం చేశారంట, బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని బలవంతము చేసిందంట. మరి దైవ సేవకుల్ని పిలిచి ఎప్పుడైనా ఆతిథ్యం ఇవ్వాలని అది కొంతమందికే అర్థమైంది. పిల్లారా, దైవ సేవకుల్ని పిలుచుకొని అసలు ప్రార్థన కుటుంబంలో పెట్టుకోవాలిగా. సంవత్సరానికి ఒక్కసారన్న కుటుంబ ప్రార్థన తప్పకుండా పెట్టుకోవాలి. అసలు దైవజనులు మీ ఇంట్లో అడుగు పెట్టాలి. అది మీకు అసలు అర్థం కావట్లేదేమో కానీ అసలు దైవికంగా మీరు ఆమె చూడు ఏం చేస్తుందంటే దైవ సేవకుల్ని ఆహ్వానిస్తా బలవంతము చేస్తా ఉంది. మరి మీ సంఘ కాపరిని లేకపోతే మీ సంఘ దైవ సేవకురాలు లేదా దైవజనులను కానీ మీరు పిలిచి అసలు ప్రత్యేకంగా ప్రార్థన పెట్టించుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు అది మీకు ఆశీర్వాదకరం. ఏమేం చేస్తున్నా లూదియా ముందు అసలు మాటలేందే లక్ష్యం ఉంచకపోతే ఇవన్నీ ఏమర్థం అవుతాయి. ముందు ఆమె ఏం చేసింది, దేవుని మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచింది. ఆమె లక్ష్యం ఉంచింది పిల్లరా. అందుకే ఆమె ఆ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు ఆమె గ్రహించగలిగింది. అసలు లక్ష్యం ఉంచకపోతే ఏం గ్రహిస్తారు చెప్పండి. మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, సంవత్సరాలు అంతేగాని ఆ దేవుని మాటల యందు లక్ష్యం ఉంచకపోతే ఆధ్యాత్మికమైన విషయాలు ఏమీ కూడా అర్థం కావు పిల్లారా. ఈమె ఒకే ఒకసారి, దానికి ముందు ఎప్పుడు
యేసుని గురించి పరిచయం ఆమెకి ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనంలో లేదు. దానికి ముందు ఏమైనా పౌలు శీల ఆమెకి ఏమైనా పరిచయం కూడా కాదు, యేసు ప్రభు పరిచయం కాదు. అయితే అక్కడే ఆ బీచ్ లోనే అందరూ కలిశారు పిల్లరా. అప్పుడు వాళ్ళు చెప్పే మాటలేంది, ఏమేం చేసింది, లక్ష్యం ఉంచింది కాబట్టి ఆమె హృదయము తెరవబడింది. ఆత్మీయ సంగతులన్నీ ఆమె గ్రహించగలిగింది. వెంటనే ఆమె ఇంటి వారందరూ కూడా ఏం చేశారంట, బాప్తిస్మం అనేది పొంది ఉన్నారంట. అంత మాత్రమే కాకుండా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి వచ్చి ఉండడాన్ని వేడుకొని మనల్ని బలవంతము చేసిన. చూసారా మరి అసలు ఇంత మట్టికి కుటుంబ ప్రార్థన పెట్టుకోనోళ్ళు చాలా పెట్టుకోనోళ్ళు, దైవజనులను ఆహ్వానించని లేనోళ్ళు కూడా మనకి ఉంటా ఉన్నారు. ఏం తెలియని వాళ్ళు మన కేసులు బాబాయిలు పెట్టుకున్నారు. చూడండి, వాళ్ళు విగ్రహారాధన చేసుకోవాలి, కానీ వాళ్ళు ఏం చేశారు, దేవుడు వాళ్ళకు ఒక ఉపకారం చేశాడని చెప్పి అది మర్చిపోకుండా కూడా వాళ్ళు ప్రార్థన పెట్టుకొని దైవ సేవకుల్ని పిలుచుకొని సంఘమంతటిని ఆహ్వానించి వాళ్ళు ఒక వేడుకలాగా దాన్ని చేశారు పిల్లారా. చూసారా మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం సంఘానికి వస్తున్నాం, ఎప్పుడైనా దైవ సేవకుల్ని పిలిచి ఆతిథ్యం ఇచ్చారా పిల్లరా? అది దైవ క్రమం కూడా, అసలు దైవ క్రమం కూడా. ఆనాడు చూడండి, శూన్యవీరాలు కూడా ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వస్తున్నప్పుడు ఏం చేసింది, శూన్యవీరాలు ఒక ప్రవక్త మన పట్టణానికి వస్తా ఉన్నాడు. శూన్యవీ పట్టణము ఆ ప్రవక్త చాలా మంచివాడు. ఆ ప్రవక్తను మన ఇంటికి తీసుకొచ్చి పైన ఒక గది కట్టించి అసలు ఆ గదిలోనే ఆయన వచ్చినప్పుడల్లా, మన పట్టణానికి వచ్చినప్పుడల్లా కూడా ఆ గదిలోనే మనం ఆయన్ని ఉంచుదాము అని చెప్పి వాళ్ళ భర్తతో చెప్పి మరి పైన గది కట్టించి ఆ యొక్క దైవ సేవకుడిని ఉంచటానికి ఆ దైవ సేవకుడు వచ్చినప్పుడల్లా అక్కడ రెస్ట్ తీసుకోవటానికి ఒక మంచము, బల్ల, ఇవన్నీ కూడా అక్కడ ఆమె ఏర్పాటు చేసి ఉన్నది పిల్లారా. ఆ భక్తిని అనేది, ఆ దైవభక్తిని అనేది కూడా మనం క్రియారూపంలో కూడా మనము చూపించాలి. ఇక్కడ లూదియా క్రియారూపంలో చూపిస్తా ఉంది. ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అంటే క్రియల్లో కూడా చూపించాలిగా, అంతేగా మరి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే క్రియల్లో కూడా చూపించాలిగా, అప్పుడేగా అర్థమయ్యేది. అట్లాగే లూదియా అలా చేసింది, అలాగే శూరవీరాలు కూడా అలాగా క్రియల్లో ఆ దైవభక్తి అనేది క్రియల్లో చూపించింది ప్రియులారా. తర్వాత కొర్నేలి భక్తుడు కూడా చూడండి, కొర్నేలి భక్తుడు కూడా చాలా భక్తిపరుడుగా ఉంటా అన్నాడు. 10వ అధ్యాయం, కొర్నేలి భక్తులు 10వ అధ్యాయం చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి, చూసారా, ఇంకా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు గాని ఇంకా ఏం చేస్తున్నాడు, ఆయన ప్రజలకు బహుధర్మాలు చేస్తున్నాడంట. ఎల్లప్పుడు దేవునికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఎల్లప్పుడు ప్రార్థనలు చేస్తున్నాడంట. చూడు, ఆయన ప్రార్థనలు విని ఆయన భక్తి చూసి అసలు ఎవరు వచ్చారో చూడండి. 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం అంది తేటగా అతనికి కనబడెను. చూసారా మరి అక్కడ కొర్నేలి చూసినట్లయితే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉంటా ఉన్నాడంట. దేవుని యందు ఇంటి వారందరితో కూడా మరి భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఇంటి వారందరితో కూడా కలిసి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. పిల్లారా మరి మనం కూడా మన ఒక్కళ్ళమే కాకుండా ఇంట్లో అందరూ విశ్వాసులు అన్నట్టయితే అందరూ ఒకరినొకరు ప్రోత్సాహం చేసుకొని పురుగొల్పుకొని అందరూ కూడా కుటుంబ ప్రార్థన చేయాలి తప్పకుండా. ఇక్కడ కొర్నేలి కూడా తను ఒక్కడే మోకరించట్లేదు కానీ తన ఇంటి వారు అందరితో కూడా కలిసి ఆయన మరి దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు అలా చేసుకుంటా ఉన్నాడు. ఆయన భక్తికి మెచ్చి అక్కడ మరి దూత కూడా 3 గంటల సమయంలో ఆ దూత కూడా ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇలా కొర్నేలి భక్తుడు కూడా ఎవరిని పిలిపించుకున్నాడంటే తర్వాత
పేతురుని పిలిపించుకుంటాడనమాట తన ఇంటి వారందరికీ సువార్త చెప్పడానికి. ఇప్పుడు లూదియా ఎలాగా పిలిపించిందో వాళ్ళ ఇంటి వారు అందరూ కూడా, తను మాత్రమే ఉంది బీచ్ దగ్గర ఎవరున్నారో తను ఒక్కటే ఉన్నది. కానీ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరికి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆమె సువార్త వినిపించినప్పుడు వాళ్ళు వెంటనే లోబడ్డారు. వాళ్ళందరూ కూడా వెంటనే బాప్తిసాలు తీసుకున్నారు. ఇక్కడ కొర్నేలి కూడా చూసినట్లయితే ఈయన కూడా ఏం చేశాడంటే పేతురు భక్తుడిని పేతురు శిష్యుడు అదే ఆ పేతురుని కూడా ఈయన కూడా పిలిపించుకోవడం జరిగింది అనమాట. పేతురుని పిలిపించుకొని వీళ్ళ ఇంటి వారందరూ కూడా మరి ఆ యొక్క దేవుని మాటలు వింటారనమాట. విని వాళ్ళందరూ కూడా మరి ఈయన మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాప్తిసాలు తీసుకోవటము జరుగుతుంది ప్రియులారా. ఇట్లా మరి దైవ భక్తిని మనం క్రియారూపకంలో కూడా మనము చూపించాలి. నేను వస్తున్నాను పోతున్నాను అంటే కాదు, నీ ద్వారా అనేకులు సువార్త వినాలి. నీ ద్వారా, నీ ఇంటి వారి ద్వారా అనేకులకు సువార్త మీరు వినిపించాలి. మీ బంధువులకి, మీ స్నేహితులకి మీ ఇంట్లో ప్రేయర్ పెట్టి మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని ఆహ్వానించి అలా చేసినప్పుడు ఏంటంటే మీరు పరోక్షంగా వాళ్ళందరికీ మీరు సువార్తను వినిపించిన వారుగా ఉంటారన్నమాట. 10వ అధ్యాయం చివరి వచనంలో ఉంటది. వాళ్ళు కూడా వెంటనే కొర్నేలి ఇంటి వారు అందరూ కూడా వాళ్ళు బాప్తిసాలు తీసుకుంటారు. 47వ వచనం, అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలనా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొని హల్లెలూయా. చూసారా, కొర్నేలి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, వీళ్ళు దైవ సేవకుల్ని ఇక్కడే ఉండండి కొన్ని దినాలు, ఇక్కడే మా ఇంటి వరకు సువార్త వినిపించండి, మా గ్రామంలో సువార్త వినిపించండి అని చెప్పి కొన్ని దినాలు ఇక్కడే ఉండమని చెప్పి కొర్నేలి ఇంటి వారందరూ కూడా సేవకుల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ విధంగా ఉండవని చెప్పారంట. తరువాత కొన్ని దినములు వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవటం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినాలు మా యుద్ధ ఉండండి అని చెప్పి, వారి యుద్ధ ఉండాలని చెప్పి వాళ్ళని అందరిని ఏం చేశారు, వేడుకున్నారంట వేడుకున్నారంట. సేవకుల్ని రమ్మని మీరు ఆహ్వానిస్తా ఉన్నారా? సేవకులు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలని మీరు మీ ఇంట్లో పెట్టి మీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినప్పుడు ఏంటంటే కొర్నేలి ఇంటి వాళ్ళందరూ చాలా మంది, వాళ్ళ ఇంటి వారు, వాళ్ళ పని వాళ్ళు ఇంకా చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అయితే ఎప్పుడైతే పేతురు వచ్చి అక్కడ వాక్యం చెప్పారు పిల్లరా, వాళ్ళందరికీ కూడా ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు నామములో వాళ్ళందరూ బాప్తిసాలు తీసుకునడం మాత్రమే కదా, కొన్ని దినాలు మాత్రమే మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళని అడిగారు. లూదియా ఏ విధంగా మా ఇంటికి రమ్మని బలవంతం చేసిందో, ఇక్కడ కొర్నేలి వాళ్ళు కూడా మీరు మాతోనే కొద్ది కాలం ఇక్కడ ఉండాలని వాళ్ళు బలవంతం చేశారు ప్రియులారా. హల్లెలూయా. అర్థమవుతా ఉందా? ఈ భక్తి ప్రయోజనకరమైంది. మనం ఏం చెప్పుకుంటున్నా, నీకు ఏది ప్రయోజనకరమైనవి, ప్రయోజనము లేనివి, మనము ప్రజెంట్ ప్రయోజనకరమైనవి మనం మాట్లాడుకుంటున్నాం. దైవ భక్తి అనేది ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ అది ఎంతో ప్రయోజనకరమైనదని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి పిల్లల. యోబు అంతటి భక్తుడు లేడని చెప్తున్నాడు. యోబు గ్రంథం చూడండి 1వ అధ్యాయం 1వ వచనాలు అంటే యోబు అంతటి భక్తిపరుడు అసలు ఎక్కడ కూడా లేడని, ఆ యొక్క ఊజు దేశం అంతటా కూడా యోబు అంతటి భక్తుడు లేడని చెప్తా ఉన్నాడు అనమాట. చదవండి, యోబు గ్రంథంలో చదవండి మాటలు. అందుకు యెహోవా ఆలోచించిదివా, అతడు ఎలాంటి వాడంట, యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చాలు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును కూడా లేడంట. అతని లాగా యథార్థవంతుడు గాని లేదా దైవభక్తి విషయంలో గాని అతడు ధన విషయంలో గాని ఏ విషయంలో కూడా ఊజు దేశంలో అతని వంటి వారు ఎవ్వరు కూడా లేరని దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు పిల్లరా. యోబు మరి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయనకి ప్రతికూల సమయం అందు కూడా ఆయన యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మరి నిట్టూర్పులు విడవలేదు. మరి 27 యోబు గ్రంథము 27:5 చదవండి. ఆయన అన్ని సమయాల్లో కూడా దేవుణ్ణి ఏమి దూషించలేదు. చూడండి 27:5లో
చూడండి ఏముందో చూడండి అమ్మ. మీరు చెప్పినది న్యాయమని ఆ, నేనేమాత్రము ఒప్పుకొనను. ఆ. మరణమగు వరకు మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. హల్లెలూయా. చూసారా, ఆయన యథార్థమైన మాటలు కూడా ప్రయోజనకరమైన పిల్లరా. అయితే బలమైన రెండో యథార్థమైన మాటలు 25వ వచనంలో కూడా 6వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆ యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి లేదా ప్రయోజనకరమైన చెప్తాడు. చూడండి, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. చాలు. కాబట్టి తర్వాత అయినను మనం చూసారా, మనం అక్కడ యథార్థం కూడా ఆ భక్తిలో అనే దానికి ఆ భక్తి చేయాలి. భక్తిలో యథార్థత అనేది కూడా చాలా ప్రాముఖ్యము. యథార్థంగా ఉండాలి అది. ఎందుకంటే మనలో చాలా మంది పరిశీలన చేస్తూ ఉంటారు, చాలా మంది మనల్ని చదువుతూ ఉంటారు. కాబట్టి నువ్వు భక్తి పరుడివే లేకపోతే భక్తి పరురాలువే. అయితే ఆ భక్తిలో యథార్థత కూడా కనపడాలి. ఆ భక్తిలో యథార్థత అనేది కూడా ఉండాలి. అప్పుడే దానికి ప్రయోజనకరం అవుతుంది. ఆ భక్తిలో యథార్థత అనేది ఉన్నప్పుడు అప్పుడే అది ప్రయోజనకరముగా ఉంటది. యథార్థత లేకపోయినా కూడా అది ఫలించరు. వాళ్ళు ఎన్నాళ్ళున్నా కూడా వాళ్ళ ఆత్మలో ఫలించరు పిల్లారా. భక్తికి యథార్థత అనేది కూడా చాలా ప్రాముఖ్యము. మరి యథార్థత లేకుండా నువ్వు ఎలా పడితే అలా ఉన్నావు అనుకో, నీ భక్తి బూడిదలో పోసిన పన్నీర్ లాగా ఉంటది. ఎలా ఉంటది చెప్పండి? బూడిదలో పోసిన పన్నీర్. అన్ని విషయాల్లో మీరు ఏం చేయాలంటే యథార్థంగా ఉండాలన్నమాట. కాబట్టి దైవభక్తి అనేది చాలా ప్రయోజనకరమైంది. మనకి దైవభక్తి విషయంలో మరి చూసాము. మరి అది దైవభక్తి ఎప్పుడు దాకా అంట ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ అది ఎంతగానో ప్రయోజనకరమైందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది పిల్లారా. మరి ఇంకా 1 తిమోతి 6:6-7 వచనాలు చూసినట్లయితే సంతృష్టి సహితమైన దైవభక్తి కూడా చాలా లాభసాధకం అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోము. కాబట్టి మనం దైవభక్తిని విషయంలో సాధకం చేసుకోవాలని చెప్తాడు. చూడండి, తిమోతి 6:6-7 వచనాలు. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ కూడా తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుము అంటావన్నాడు పిల్లరా. మరి ఈ దైవభక్తి అనేది ఎంతో మన సంతృష్టి సహితమైన అంటే సంతృప్తి కలిగి నువ్వు నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు సంతృప్తి కలిగి చేసే భక్తి చాలా ప్రయోజనకరమైంది. సంతృష్టి సహితమైన దైవభక్తి ఎంతో లాభసాధకము. సంతృప్తి లేని జీవితం కాదు, కానీ నువ్వు సంతృప్తి నీ జీవితంలో ఏదైనా కూడా సంతృప్తి కలిగి నువ్వు జీవించినట్లయితే మరి ఆ విధంగా నువ్వు భక్తి చేసినట్లయితే అది ఎంతో లాభసాధకం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోము. కాబట్టి నీ జీవితంలో సంతృప్తిగా ఉండడం అనేది నేర్చుకోవాలన్నమాట. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే
నెరిగే